ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. దసరా బతుకమ్మ ఎఫెక్ట్. వీటి ధరలు ఎంత పెరిగాయో తెలుసా? 1997లో ₹1కి 4 మొక్కజొన్న పొత్తులు వచ్చేవంటే నమ్మగలరా? అదే ₹1కి 4 జామకాయలు కూడా వచ్చేవి. మరొక 20 ఏళ్లు వెనక్కి వెళితే 10 పైసలకి ఐస్ క్రీమ్ ఇచ్చేవారట. కాలం గడిచే కొద్దీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశం అభివృద్ధి చెందడం అంటే ఇదేనా అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. దేశంలో ధరలు తగ్గితే, ప్రజల దగ్గర మనీ పెరిగితే అది అభివృద్ధి అనుకోవచ్చు. కానీ నానాటికి నిత్యావసర, అత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోతుంటే ప్రజలు ఏం చేయాలి? దసరా, దీపావళి లాంటి పండుగలు వస్తే ఇళ్లకు చుట్టాలు వస్తూ ఉంటారు. అందువల్ల ఎప్పటిలా కంటే కాస్త ఎక్కువగా మనీ ఖర్చు చేస్తాం. పిండి వంటలు చేస్తాం, అందరం కలిసి భోజనాలు చేస్తాం. అదొక ఆనందం. కానీ ఆ ఆనందాన్ని కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు దూరం చేస్తున్నాయి. పెరిగిపోతున్న ధరలను కంట్రోల్ చేయట్లేదు. పైగా మరింతగా ధరలు పెంచుతూ వికటాటహాసం చేస్తున్నాయి. ఈ మధ్య నూనెల ధరలు పెరిగాయి. సరిగ్గా పండుగల టైం చూసి కేంద్రం ఈ షాక్ ని ఇచ్చింది. అప్పటికే ఉల్లిపాయల ధరలు పెరిగి ప్రజలు షాక్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఏ వస్తువుల ధరలు తక్కువగా ఉన్నాయి అని వెతుక్కోవాల్సి వస్తోంది. సామాన్య పేద ప్రజలు పండుగ చేసుకోవాలంటేనే ఆసక్తి తగ్గిపోతోంది. చేతిలో మనీ ఉన్నప్పుడే కదా పండుగ ఆనందం ఉండేది. పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ నూనెలు లీటర్కి ₹20కు పైగా పెరిగాయి. వేరుశెనగ నూనె ఏకంగా ₹160 దాటేసింది. రైస్ బ్రాన్ ఆయిల్ సైతం ₹120కి చేరింది. కొబ్బరి నూనె ధర కూడా భారీగా పెరిగింది. వంట నూనెలకు కేంద్రం దిగుమతి సుంకాన్ని పెంచడంతో ఆ వంకతో కంపెనీలు భారీగా పెంచేశాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు ₹100కే సంచి నిండా కూరగాయలు వచ్చాయి. ఇవాళ ₹500 కూడా సరిపోవట్లేదు. ప్రజలు ఏం చేయాలి? చివరకు ఆకుకూరల ధరలు కూడా బగ్గుమంటున్నాయి. కొత్తిమీర కొండెక్కి కూర్చుంది. 50 గ్రాములు ₹20 అంటోంది. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో కూరగాయల కొరత ఉంది. అదే సమయంలో వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తూ ధరలు పెంచుతున్నారు. కోడిగుడ్లు, చికెన్, మటన్ అన్నింటా ధరలు పెరిగాయి. ఈ మధ్య కోడిగుడ్డు ₹7కు చేరింది. సూపర్ మార్కెట్లలో మరింత ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. చికెన్ కేజీ ₹220కి చేరింది. మటన్ కేజీ ₹800 ఉంది. ఈ ధరలు వింటేనే హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి. తినాలని ఉన్నా నోరు కట్టేసుకోవాల్సిన దుస్థితి ఉంది. పప్పులది ఇదే దారి. కేజీ కందిపప్పు ₹180, కేజీ పెసరపప్పు ₹200, మినప్పప్పు ₹160. ధరలు ఇలా ఉంటే ఇక పండుగలకి ఎక్కడ చేసుకుంటారు? దసరా పండుగ వచ్చేసరికి ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ పేదవారికి పండుగలు దూరం అవుతున్నాయి. ప్రభుత్వాలు ధరలను కంట్రోల్ చేయాల్సిన అత్యవసర పరిస్థితి కనిపిస్తోంది.